మహిళా దినోత్సవం రోజు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయటం చాలా సంతోషంగా ఉందని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రదాత చంద్రబాబు సహకారంతో అభివృద్ధి సంక్షేమ ఎజెండాగా అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 2,74,71,463 రూపాయలని సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశామని తెలిపారు. నేడు 87 మంది లబ్ధిదారులకు 93,61,938 సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశామని, ముఖ్యమంత్రి సహకారంతో రాష్ట్రంలో కావలి 3వ స్థానంలో ఉందని, రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తున్నారని, నమోదు చేసుకున్న నెల రోజుల్లోనే సీఎం సహాయ నిధి లబ్ధిదారులకు అందిస్తున్న ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందని, ఆరోగ్యశ్రీ కింద అందుబాటులోకి రాని వైద్య ఖర్చులు సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్నామని అన్నారు. ఎక్కడ స్త్రీలను గౌరవిస్తామో అక్కడ ప్రకృతి ప్రజలందరికీ దీవెనలు అందిస్తుంది అనేది ఒక నానుడి. శక్తి మహిళా తల్లులు, శక్తి వల్లే మనిషి జీవనం సాగుతుంది. అటువంటి మహిళల యొక్క దినోత్సవంగా మహిళలను గౌరవించాలి, మహిళలను ఆరాధించాలి, మహిళల మీద అభిమానాన్ని పెంచుకోవాలి, వాళ్ళందరినీ కూడా సమాజంలో అందిస్తున్నటువంటి స్థాయికి తీసుకురావాలనేదే తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. అందుకనే డాక్రా మహిళల దగ్గర నుంచి అన్నీ కూడా మహిళల పేరు మీద పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా నాంది పలికిన వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన తీసుకున్న బాటలోనే ఈ రోజు వరకు కూడా దేశవ్యాప్తంగా కూడా మహిళలకి ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టిన తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఈ రోజున కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో ఈ రోజున ఇక్కడ పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం, అదేవిధంగా లబ్ధిదారులకి చెక్కులు ఇచ్చే కార్యక్రమానికి ఈరోజు నాంది పలికాం. కావలి ప్రజలందరూ కూడా నన్ను నమ్మి నాకు ఓటేసి తెలుగుదేశానికి మంచి మెజార్టీనిచ్చి కావలి తెలుగుదేశం కార్యకర్తల కష్టఫలంగా ఈరోజు నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. నాటి నుంచి నేటి వరకు నిరంతరం ప్రజలతోనే ఉంటూ, ప్రజలతోనే మమేకం అవుతూ, ప్రజల కోసమే పనిచేస్తూ, ప్రజా అభ్యున్నతికి పాటుపడుతున్న తరుణంలో ఆరోగ్యం బాగలేక మనిషి అనేటువంటి వ్యక్తి జీవితంలో బతకాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకునే క్రమంలో ఆర్థిక లోటుపాట్ల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా మంది చనిపోతున్న తరుణంలో పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా కావలి నియోజకవర్గంలో ఉన్న ప్రతి పేదవాడు సీఎం రిలీఫ్ ఫండ్కి అర్హుడే. కాబట్టి నాటి నుంచి నేటి వరకు కూడా లీడర్లు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నేను కానించి అందరూ కూడా ఎమ్మెల్యే కార్యాలయం కూడా నిరంతరం ఆరోగ్యాన్ని పరిరక్షించే క్రమంలో పార్టీ అనేది పక్కన పెట్టి ప్రతి పేదవాడు పార్టీ కార్యాలయం గడప తొక్కి మాకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చే విధంగా సహాయం చేయండి అని అడిగినప్పుడు మా కార్యకర్తలు అందరూ కూడా సహాయానికి అందరూ కూడా ప్రోత్సహించడం, అందులో భాగంగా ఇప్పటికీ 464 మందిని ఇప్పటికి మేము సీఎం రిలీఫ్ ఫండ్కి ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరిగింది. అంటే మేము గెలిచి 8 నెలలు పూర్తయింది. అంటే 8 నెలలు అంటే 240 రోజులు. ఈరోజు 464 అంటే రోజుకి 2 లెక్కన, సరాసరి యావరేజ్ మీద రోజుకు 2 లెక్కన సీఎం రిలీఫ్ ఫండ్ కోసం సీఎం గారికి నివేదిక పంపటం,